విశాఖపట్నానికి ఐటీ హబ్ రాబోతుందని ఎంతో మంది ఆనందం వ్యక్తం చేశాము. ఆ ఆనందం కాసేపే ఉండిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నావు దేవి? ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పెరుగుతుంది కదా, చాలా మందికి జాబ్స్ వస్తాయి కదా అంటే ఎస్ వస్తాయి. కానీ న్యూ అలిబామాలో ఉన్న ఈ యుఎస్ఏలో ఉన్న మెటా డేటా సెంటర్లో ఏం జరుగుతుంది? అసలు అక్కడున్న చుట్టుపక్కల ప్రజలు ఎటువంటి కష్టాలు ఫేస్ చేస్తున్నారు? చుట్టుపక్కల రీసెంట్ గా ఒక ఆవిడ తన యూట్యూబ్ అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. తన ఇంట్లో వచ్చే నీళ్లను పట్టి చూపించింది. అన్ని మురుకులుగా ఉన్నాయి, చాలా చెడ్డ వాటర్ వస్తూ ఉన్నాయి. రోజుకు ఒక్కసారి మాత్రమే ఆమెకు వాటర్ రావడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకు ఇవన్నీ అంటే డేటా సెంటర్ క్లీనింగ్ కి ఎక్కువ అవసరం వస్తాయి వాటర్. అవి యూజ్ చేసిన వాటర్ ని మాత్రమే అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందరికీ కూడా పంపించడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఆమె దీనివల్ల టెస్ట్ చేసి చెప్పింది, డేటా సెంటర్స్ వల్ల చాలా వరకు లాసే ఉంటుంది. ఇప్పుడు వైజాగ్ వచ్చే డేటా సెంటర్ వల్ల ఎంత వాటర్ కాలుష్యం అవుతుంది, ఇక్కడ ఎటువంటి డ్యామేజెస్ గురి అవుతుంది. ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్ తీసుకోవాలి. అభివృద్ధి ఇంపార్టెంటే, కానీ అదే విధంగా అక్కడున్న ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అనేది జరగకూడదు. అది జరిగితే వాటర్ కల్యూషన్ అయితే ఇక్కడ తాగడానికి నీళ్ళే లేకపోతే ఏం వర్క్ చేస్తాము, ఎలా అభివృద్ధి అవుతాము? ఇది వెంటనే ఎఫెక్ట్ చూపించకపోవచ్చు, కానీ చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఏరియాస్ మొత్తము కూడా కోస్టల్ ఏరియా కాబట్టి, పోర్ట్ ఉంది కాబట్టి చాలా ఇంట్రెస్ట్ గా చూపిస్తుంది. గూగుల్ పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలన్నీ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి భారీగా తరలిస్తున్నారు. కానీ ఇన్సైడ్ ఏం జరుగుతుంది? కేబుల్స్ అన్ని కూడా ఎటువంటి ఎనర్జీని రిలీజ్ చేయబోతుంది, సీ వాటర్ ఎంత డ్యామేజ్ కాబోతుంది, అక్కడ ఉండే తాగునీరు పైన ఎంత ఎఫెక్ట్ పడుతుంది అని ఎవ్వరూ ఆలోచించలేదు. యుఎస్ఏ ఒక పెద్ద దేశము, కానీ అటువంటి దేశంలోనే ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు ఈ డేటా సెంటర్స్ వల్ల. భారతదేశం లాంటి అభివృద్ధి చెందే కంట్రీస్ కు ఈ గూగుల్ డేటా సెంటర్, ఏఐ డేటా సెంటర్ లో ఎంత ఎనర్జీ అది రిలీజ్ చేస్తుంది, వేస్ట్ ఎనర్జీ, దానివల్ల ఎంత కాలుష్యం జరుగుతుంది. మనం ఇవన్నీ కూడా కన్సిడరేషన్ తీసుకోవాలి. అభివృద్ధి ఇంపార్టెంటే. ఎటువంటి అభివృద్ధి? మనం ఇప్పుడు చూసుకోవచ్చు, మాదాపూర్ లో వాటర్ తాగకండి, వాటర్ కంటామినేట్ అయిపోయింది. చాలా న్యూస్లు కానీ టెస్ట్లు కానీ మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితి వైజాగ్ రావద్దంటే తగిన చర్యలైతే తీసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.